అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు అగ్రతాంబూలమిస్తుందన్నారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం భాగంగా ఉప్పరగూడెం రామకృష్ణ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తుని పట్టణాభివృద్ధికి పథకాలు అమలు చేస్తామన్నారు. వాళ్ళ పెన్షన్ కార్యక్రమం ఫస్ట్కి గడప గడపకి వెళ్ళి సచివాలయం సిబ్బంది గడప గడపకి వెళ్ళి వాడి పెన్షన్దారులు లబ్ధిదారులందరికీ కూడా గడప గడపకి వెళ్ళి వాడికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. దాదాపు తుని నియోజకవర్గంలోనే 16 కోట్ల రూపాయలతోటి పెన్షన్లు మనం అందిస్తున్నాము. దాదాపు 38,000 పైగా పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ 16 కోట్లు పెన్షన్ అందిస్తున్నాము. అలాగే అన్నా క్యాంటీన్, నాణ్యమైన ఆహారం పేదలకు అందాలనే వారి ఆరోగ్యం బాగుండాలనే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాము. మీ అందరికీ తెలుసు, తుని నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు, యువగళ లోకేష్ గారి యువగళ పాదయాత్రప్పుడు మన 3,000 మైల్ స్టోన్ మీద రాపించాం. మన కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేపిస్తామని ఆ మాట వాళ్ళని నిలబెట్టుకోవడం, మన తుని నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం.